అందరికీ హాయ్ అండి. నేనైతే రాంబిల్లి బీచ్కి వచ్చాను. మన యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి బీచ్కి అయితే వచ్చాను. మరి ఆ బీచ్ ఎలా ఉందన్నది అందరూ కూడా చూద్దాం. ఎందుకంటే బీచ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఏదో చిన్న పార్క్ అని చిన్నది ఉంది, అన్నారండి చూద్దాం. జిఏ భూపతిరాజు మెమోరియల్ పార్క్ అంట. ధర్మకర్త అమెరికా రాజు అంట రాంబిల్లి. స్టాచ్యూ కూడా ఉంది, చాలా బాగుందండి. స్టాచ్యూ పక్కనే చిన్న గుడి ఒకటి ఉంది. ఏ దేవాలయం ఉన్నది చూద్దాం. జగన్నాథ స్వామి అండి, పూరి జగన్నాథ స్వామి. చూడండి, చెక్కతో ఉన్నాయి విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయి. గుడి కూడా చాలా చాలా బాగుంది, చిన్న గుడి. చూడండి, బీచ్ పక్కనే సమాధులు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక సమాధి, ఇదిగోండి అలా లాస్ట్ ఒక సమాధి ఉన్నాయి. 2 సమాధులు అయితే ఉన్నాయి. ఆ ఫ్రంట్లోనే ఇప్పుడు మనం 2 గుళ్ళు చూసాం కదండి, సైడ్ అవి, ఈ ఫ్రంట్ అండి. ఫ్రంట్లో కొన్ని చిన్న వినాయకుడు టెంపుల్ అయితే ఉంది. మొత్తం రిగిపోయి ఉంది. మరి ఎవరైనా ఎరుక్కుంటారో లేకపోతే రిగిపోయిందో అన్నది మనకు తెలియదు. చేయి కూడా రిగిపోయింది. చూడండి, ఈ వినాయకుడు టెంపుల్ చిన్నది అండి. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ వెంకటేశ్వర శ్రీనివాస స్వాములు వారు ఉన్నారు. ఈ విగ్రహం రాములు వారు అండి, రాములు వారి విగ్రహాలు. రాములవారి విగ్రహం. ఇటు సైడ్ గౌరీ పరమేశ్వరుల వారి విగ్రహం ఉంది, శివుడు పార్వతి. చూడండి, అంతా ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్ అయితే పాడైపోయిన బోట్లు అయితే పక్కన పడేసిండ్రు. పోలీసు వారు బోర్డు హెచ్చరికోట ఉంది. అన్నీ పాడైపోయిన బోట్లు అండి, పక్కన పడేసారు. మొత్తం చాలా ఉన్నాయి పాడైపోయినవి. ఇవన్నీ కూడా బోట్లు, మొత్తం పాడైపోయిన బోట్లే. ఇక్కడ 2 బోట్లు ఉన్నాయి. ఇవి పనిచేస్తున్నాయి బోట్లు, రాటకైతే వెళ్తున్నారు. ఇవి బోట్లు అయితే బాగానే ఉన్నాయి. బోట్లు చాలా బాగున్నాయి. బోట్లు ఇదోటి అదొకటి 2 బోట్లు ఉన్నాయి. అండ్ బీచ్, రాంబిల్లి బీచ్ చాలా బాగుంటుంది. చూడండి, లేరు ముగ్గురు వెళ్తున్నారు. ఒక 2-3 వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ బీచ్ ఫుల్గా, ఇది మాఘపున్నం రోజు అయితే ఫుల్గా పెద్ద పరస అవుతుందండి. మాఘపున్నం రోజు నైట్ అంతా కూడా పెద్ద తీర్థం అవుతుంది. ఇక్కడ రాంబిల్లిలోని పెద్ద పరస అవుతుంది. నైట్ అంతా కూడా ప్రోగ్రాలు ఎక్కువ ఉంటాయి. నేను చిన్నప్పుడు నైట్ అంతా నడుచుకుంటూ, దిమిరి నుంచి నడుచుకుంటూ, మేము నైట్ అంతా జాగారం చేసేవాళ్ళం. నైట్ అంతా నడుచుకుంటూ వచ్చి
మొత్తం నైట్ అంతా చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. దిమిల్ నుంచి రాంబిల్ వరకు మొత్తం నైట్ అంతా నడుచుకుంటూ బీచ్లో నైట్ మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ మేము కబడ్డీ ఆడుకునేవాళ్ళం. అలాగే ఇక్కడ పీతలు అవి ఉంటాయి, ఆ పీతలు అవి వాటితో కూడా ఆడుకునేవాళ్ళం పట్టుకొని. అవన్నీ గుర్తుకొస్తున్నాయి బీచ్కి వచ్చిన తర్వాత. నైట్ స్నానం చేసి మళ్ళీ ఇక్కడ టిఫిన్స్ అవి అమ్ముతారు. బీచ్ ఒడ్డునే టిఫిన్ చేసి మళ్ళీ ఇంటికి ఆటో మీద వెళ్ళిపోయేవాళ్ళం. నైట్ అయితే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మొత్తం మా ఊరంతా. దిమిలి మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ, అలాగే పాత వాళ్ళు, అంటే కొద్దిగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా మాకు ఎప్పటి నుంచో మాకు తరతరాలుగా వచ్చిన ఆనవాయితీ మాకు ఇది. నాగపూర్ వచ్చిందంటే ఈ రాంబిలి బీచ్కే వస్తాం మేము. బీచ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. చూడండి అక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా సరే రాంబిల్ బీచ్కి రావాలంటే రండి, చాలా బాగుంటుంది. దీనికి అడ్రస్ ఏంటంటే, మీరు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు వెంకటాపురంలో దిగాలి. వెంకటాపురం జంక్షన్లోని 400 వైపు వచ్చాకండి. వెంకటాపురం జంక్షన్లో దిగిన తర్వాత రాంబిల్లి మీకు బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. రాంబిల్లో దిగిన తర్వాత బీచ్ ఎటు సైడ్ వెళ్ళాలన్నది అడిగితే మీరు అక్కడ చెప్తారు, రాంబిల్లో చెప్తారు. ఎవరైనా రావాలనుకుంటే ఇష్టపడితే మాత్రం రాంబిల్ బీచ్కి మాత్రం రండి, చాలా బాగుంటుంది బీచ్. ఇక్కడ గుడి ఉంది, గుడి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ గంగమ్మ తల్లి వారు అయితే గుళ్ళు అయితే ఉంటారు. గంగమ్మ తల్లి విగ్రహం అయితే ఉంటుంది, చూపిస్తాను మీకు. చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఇక్కడికి వచ్చి. చిన్నప్పుడు మా నాన్నతో వచ్చేవాడిని, చేయి పట్టుకొని నైట్ అంతా నడిచేవాళ్ళం దిమిల్ నుంచి. కానీ ఈరోజు వస్తుంటే ఇక్కడికి అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇవ్వండి, ఇక్కడ చేపలు పట్టడానికి వలలు ఇందులో వేసుకున్నారు, జాలర్స్. ఇదేవాల ఇవన్నీ టెంపుల్ జోలు తిప్పేస్తాయి. జై గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి ఫోటో. గుడి కూడా చాలా నీట్గా ఉందండి. కలర్స్ రంగులు ఉన్నాయి. చూసారు కదండి గంగమ్మ తల్లి. కొన్ని చిన్న శివలింగం కూడా ఉంది పక్కనే, చిన్న శివలింగం. తండ్రి నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు గంగమ్మ తల్లి పక్కనే. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. గంగమ్మ తల్లికే జై.
చూసారు కదండి రాంబిల్ బీచ్. ఈ బీచ్ గురించి మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. బీచ్ నచ్చితే మీకు ఎవరైనా రావాలనుకుంటే రండి రాంబిల్లి, చాలా బాగుంటుంది బీచ్ అయితే. అందరికీ బాయ్.